శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు రెండు చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా. అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా. అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము, ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము, ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది. అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ, సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ, ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి. అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం. మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే. అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది. తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి, పటిమ ఈ విధంగా ఉంటుంది. ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా
అనేది షష్టమ భావంలో తెలిసింది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. షష్టమ శత్రు రుణ రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడు మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందండి, దుష్ట శరీరం అంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. చతుర్థ పంచమ భావాల్లో మనకు తులా లగ్నానికి జన్మించినటువంటి వారి పరిస్థితి చూసినట్టయితే, తులా లగ్నానికి ముఖ్యంగా చతుర్థ భావకారకుడు, చతుర్థాధిపతి అయినటువంటి, ముఖ్యంగా చతుర్థాధిపతి గురించి చెప్పుకుంటాము. తులా లగ్నానికి చతుర్థాధిపతి శని, పంచమాధిపతి కూడా శని. అంటే రాజయోగకారకుడు ఈ తులా లగ్నానికి శని. ఈ తులా లగ్నానికి శని రాజయోగకారకుడు కావటం వల్ల ముఖ్యంగా చతుర్థ స్థానం మనకి ఏం చెబుతుంది అని అంటే, మాతృస్థానము, సంతాన స్థానము, సంతాన సౌఖ్యము, అట్లే విద్యాస్థానము, వాహన స్థానము, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ తులా లగ్నానికి ఎవరైనా కూడా ఈ లగ్నాన్ని రాజయోగకారకుడు శని గనక చతుర్థం ఉన్నట్లయితే, చతుర్థ స్థానాధిపతి అదే చతుర్థాధిపతి లగ్నంలో ఉన్నట్లయితే చాలా విశేషంగా రాజయోగాన్ని ఇస్తాడు. అదే పంచమాధిపతి కూడా ఆయనే. కాబట్టి మళ్ళీ ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి శని మనకు అర్ధాష్టమము అనేది గోచారం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ అర్ధాష్టమం వచ్చినప్పుడు ఈ తులా లగ్నం వారికి చాలా యోగ్యంగా కలిసి వస్తుంది. కాబట్టి శని చాలా మంచి చేస్తాడు. కొంతమంది అంటూ చెబుతుంటారు, మన జాతకంలో కాక శని బాగుంటే ఈ గోచారీత్యా ఉన్నటువంటి శని ఏమీ చేయలేరని. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఈ తులా లగ్న జాతకులు ఎవరైతే ఉంటారో, శని గనక యోగప్రదుడై గనక తృతీయమందు కానీ, చతుర్థమందు కానీ, పంచమందు కానీ, లేనిచో షష్టందు కానీ ఉన్నట్లయితే శని మంచి యోగాన్ని ఇస్తాడు అని మనకు చెప్పబడుతుంది. ఇక పంచమాధిపతి గురించి చెప్పుకున్నట్లయితే, ఇది ఇంకో విషయం ఏంటంటే, చతుర్థ స్థానంలో తులా లగ్నాలు చతుర్థంలో రవి ఉంటే కనుక తండ్రికి చాలా వరకు హాని, అతనికి అభ్యున్నతి కానీ గ్రోత్ రేట్ కానీ కొన్ని పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే ఈ యొక్క లగ్న చతుర్థ స్థానంలో తులా లగ్న చంద్రుడు కూడా పాపే. కానీ దశమాధిపతి అయ్యి చతుర్థంలో మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. కాబట్టి చంద్రుడు కనుక మనం చెప్పుకున్నట్టయితే, ఇది వరకు పూర్ణచంద్రుడు, మళ్ళీ క్షయచంద్రుడు, మధ్యమ చంద్రుడు యొక్క స్వరూపాలు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆధారంగా చంద్రుడి యొక్క యోగం బాగుంటుంది. కాబట్టి చంద్రుడు కూడా యోగాన్ని ఇస్తాడు. మకరంలో కనుక ఉన్నట్లయితే శని యొక్క క్షేత్రంలో కనుక. కుజుడు ఉంటే కనుక ఇంకా అత్యద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో కానీ, టెక్నికల్ కానీ, మిలిటరీ కానీ, మళ్ళీ అట్లానే డిఫెన్స్లో కానీ, ఇవన్నీ కూడా సైన్యాధ్యక్షుడుగా కానీ కూడా కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేస్తారు. ల్యాండ్ ఆర్డర్లో సంబంధించినటువంటి విభాగాల్లో కూడా మంచి అభ్యున్నతి పొందుతారు. ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా రాణింపు అనేది ఉంటుంది ఇక్కడ. మళ్ళీ కూడా మనకు అక్కడ బుధుడుంటే గనక ఈ యొక్క లగ్నానికి బుధుడు కూడా అర్ధరాజయోగ కారకుడు, భాగ్యాధిపతి, వ్యయాధిపతి కూడా. బుధుడుంటే కూడా యోగప్రదుడుగా ఉంటాడు తులా లగ్నానికి చతుర్థమందు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాహు
కేతు అనేటువంటి వారు ఉండకుండా ఉండడం అనేది మంచిది. కొద్దిగా తులా లగ్నానికి చతుర్థ స్థానం అందు వాళ్ళ వల్ల కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఇక్కడ మనకు బృహస్పతి గురువు గనక ఉండకూడదు చతుర్థమందు, ఎందుకంటే ఇతర విద్యాభంగాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చతుర్థమందు తులా లగ్నానికి గురుడు గనక చతుర్థ స్థానంలో ఉంటే ఈ యొక్క విద్యలో కానీ రాణింపు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తండ్రి గారు చేసే వృత్తి ఏదైతే ఉందో దాన్నే వీళ్ళు ఎంచుకొని ఏదైనా వృత్తి ఆక్యుపేషనల్గా అనేది చేస్తారు. అంటే విద్యగా పెద్ద అభ్యున్నత ఉండదు, తెలివితేటల మీద ఆధారంగా ఉండొచ్చు. తర్వాత ఈ గురుడు, తర్వాత శుక్రుడు లగ్నాధిపతి చతుర్థ పంచమాధిపతి ఈ లగ్న చతుర్థంలో ఉంటే కనుక ముఖ్యంగా మాతృ సంబంధంగా అత్యద్భుత ఫలితాలు ఉంటాయి. స్త్రీ వల్ల చాలా అభ్యున్నతి పొందుతాడు. ఈ యొక్క శుక్రుడు చతుర్థమందు ఉన్నట్లయితే తులా లగ్నానికి లగ్నాధిపతిగా మంచి. అయితే ఇక్కడ కూడా మనం చూడాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. శని దృష్టి, కుజుడు యొక్క దృష్టి, తర్వాత అట్లానే విశేష దృష్టిలు ఉన్నటువంటి గ్రహాలు కుజుడు, శని, గురువు. ఈ గురువు యొక్క ఈ దృష్టిలు కనుక ఉంటే ఈ యొక్క చతుర్థమందు అవయోగాలు ఏమన్నా వేరే గ్రహాల వల్ల అవయోగాలు ఉంటే ఆ అవయోగాలను కూడా పోయి యోగప్రదులుగా ఉంటారు. అట్లాగే ఈ యొక్క చతుర్థము మనం పంచమ భావాన్ని కూడా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ పంచమ భావంలో కనుక ముఖ్యంగా రాహు ఉంటే యోగప్రదుడమ్మా ఇక్కడ. ఎందుకంటే రాహు ఈ లగ్నానికి పంచమంలో కుంభంలో కనుక రాహు ఉంటే యోగప్రదుడు అని చెప్తున్నారు మతాంతరాల్లో కొంతమంది. కాబట్టి కుంభంలో కనుక రాహు ఉన్నట్లయితే చాలా మంచిదైనటువంటిది. తర్వాత ఈ కుంభంలో కనుక రవి, సూర్యుడు కనుక పంచమ స్థానమై ఉన్నట్లయితే మంచి ఉద్యోగం అనేది వస్తుంది. తర్వాత చంద్రుడు కనుక ఉన్నట్లయితే సోమరితనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే సంతాన రీత్యా కూడా కొన్ని చికాకులుగా ఉంటాయి. తర్వాత కుజుడు కనుక ఉన్నట్లయితే కుంభం పంచమాధిపతి ఉన్నట్లయితే సంతాన లోపాలు ఉండే అవకాశం ఉంటుంది పంచమ స్థానం కుంభమై ఉంటే. అట్లాగే కేతువు గనక ఉన్నట్లయితే సంతానం ఆలస్యంగా ఉంటుంది, లేదా గర్భస్థంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, గర్భస్రావాలు లాంటివి. అట్లానే బుధుడు ఉన్నట్లయితే ముద్రణాధికారము, సెమీ ప్రైవేట్ ఉద్యోగాల్లో అత్యధికమైన హోదా గలవాడవుతాడు. అట్లానే బుధుడు గనక ఉన్నట్లయితే మంచి ముద్రణాధికారంతో పాటు సాంకేతిక జ్ఞానాభివృద్ధి బాగా ఉంటుంది. ఒకవేళ గురువు పంచమై ఉంటే కనుక అక్కడ మంచి ధార్మిక శక్తులతో ఒక సంస్థకి అధినేతగా పనిచేస్తాడు. శుక్రుడున్నట్లయితే పంచమంలో మంచి హోదా గలవాడు, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కేతు ఉంటే జ్ఞానకారకుడు, వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇటువంటి స్థితిని మనం చూసినట్టయితే తులా లగ్నానికి చతుర్థ పంచమ భావాలు మంచి యోగప్రదమైనటువంటి స్థానాలు. కాబట్టి ఇక్కడ కనుక అశుభులు ఉంటే కనుక లగ్నానికి అశుభులు శుభులు అని చెప్పుకుంటున్న ప్రతి లగ్నానికి కూడా శుభులు ఎవరయ్యా అంటే తులా లగ్నానికి శుక్ర, బుధ, శనులు. అశుభులు వచ్చేసేపటికి రవి, చంద్ర, కుజ, గురువులు అండ్ రాహుకేతువులు కొంతవరకు మనకు మేలిమి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. తులారాశికి కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఉండే కాంబినేషన్స్ బట్టి, కలయికలు బట్టి కూడా ఉంటుంది మనకి లగ్న జాతకాల్లో. కాబట్టి లగ్న జాతకాలు మనం చూసుకున్నట్లయితే మన గోచారము ప్లస్ జాతకరీత్యా ఉన్నట్టు ఫలితాలు కూడా తీసుకొని తద్వారా విద్యాభివృద్ధికి కానీ ఏ వృత్తిలో మనం చేపడితే బాగుంటుంది అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఈ యొక్క చిన్న వీడియోల ద్వారా మీకు పరిచయం అవుతుంది కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు దేనిలో రాణిస్తారయ్యా, చతుర్థ పంచమ భావం ఏదైతే ఉందో కుంభస్థానం కాబట్టి శ్రమతో కూడుకున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి, తర్వాత శ్రమతో కూడుకున్న వాటివి, మళ్ళీ ఏదైనా ధార్మిక సంస్థల్లో గనక పనిచేసేటట్టయితే అందులో కూడా, తర్వాత టెక్నికల్గా పర్సన్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు, ఇవన్నీ కూడా మనకు యోగప్రదంగా ఉంటాయి. అట్లనే లెదర్ కానీ సర్జికల్స్ ఎవరైతే ఉంటారో సర్జికల్స్ ఆపరేషన్ థియేటర్కి వాడే సర్జికల్స్ ఉంటాయి కదా, అటువంటి వ్యాపారాలు కానీ, తర్వాత వీరికి ఇంకా
ఐరన్ బిజినెస్ కానీ చాలా బాగా పనిచేస్తుంది, ఐరన్ అండ్ స్టీలు. ఇటువంటి బిజినెస్లో రాణింపులు ఉంటాయి తులాలగ్నం వారికి. కాబట్టి మీరు దాంతోపాటు ఇంకా మనకు దృష్టిలు కూడా చెప్పాను, గ్రహ దృష్టిలు, శుభాది గ్రహాల కలయికలు బట్ట మనం జాతక చక్రం పరిశీలన చేసుకొని తగు చర్యలు తీసుకొని దాన్ని బట్టి మనం ఆ వృత్తిని ఎంచుకోవడం అనేది మంచిది. దాన్ని బట్టి వృత్తి అనేది అభ్యున్నతి అనేది ఉంటుంది చతుర్థ పంచమ భావాలకు సంబంధించి. శ్రీమాత్రే నమః.